బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 20వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం సూచించింది. బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 20వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం సూచించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం అమ్ముకున్న ఘటనకు సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి మరోసారి హైకోర్టులో కొంతవరకు ఉపశమనం లభించింది. ప్రధానంగా ఈ కేసులో A6 గా ఆయన ఉన్నప్పటికీ A1 గా ఆయన సతీమణి దోషిగా ఉన్నారు. మొత్తం గోడవలు మొత్తం ఆయన పేరుతో ఉన్న నేపథ్యంలో మొదటి నుంచి ఈ కేసులో దోషిగా ఉన్నారు. అయితే A2 నుంచి A5 వరకు ఉన్న వారందరూ కూడా వారికి సమాచారం వరకు A6 గా పేర్ని నానిని ఈ కేసులో దోషిగా చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి అంటే సోమవారం వరకు కూడా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ విచారణ వాయిదా వేశారు. నిన్న విచారణ జరగక మళ్ళీ ఈ రోజుకి హైకోర్టులో వాయిదా పడింది. ఈ రోజు విచారించిన తర్వాత మరోసారి ఇరు న్యాయవాదులు వాదన న్యాయమూర్తి ఈ నెల 20వ తేదీ వరకు పేర్ని నానిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మొత్తం అప్పటి వరకు ఉన్న ఆదేశాలు పొడిగిస్తున్నట్టు కూడా చెప్పారు. మరోవైపు ఈ కేసులో ఎవరైతే కీలకంగా ఉన్నారో మానస్ తేజ పిఏగా వ్యవహరిస్తున్న వ్యక్తి ప్రస్తుతం అతని కనుసంలోనే మొత్తం భీమాయని చెప్తున్న నేపథ్యంలో అతనితో పాటు A4, A5 అంటే లారీ డ్రైవరు అలాగే ఆ రైస్ మిల్ యజమాని ఇలా ముగ్గురిని కూడా పోలీస్ కస్టడీకి ఇస్తూ మచిలీపట్నం జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసి అయితే వారం రోజుల పాటు పోలీసులు ఆ కస్టడీ కనుక కేవలం ఒక్కరోజు అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారించాలని ఆదేశాలు జారీ చేసి ఈ నేపథ్యంలో ఉదయం జిల్లా జైలు నుంచి వారిని ఆ పోలీసులు ఆ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ విచారణ అయితే కొనసాగుతుంది. వారిచ్చే సమాచారాన్ని బట్టి వారి నుంచి మరింత కీలక సమాచారం రాబట్టి మొత్తం బియ్యం మాయం ఘటన వెనక ఎవరవుతున్నారు పేర్ని నానికి ఆదేశాలతో తామంతా చేశామని ఇప్పటి వరకు చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. అది మొత్తం వ్యవహారంలో ఇంకా ఎంతమంది ఉన్నారో మొత్తం బియ్యాన్ని ఎక్కడ తరలించిన అంశాలపై కూడా మరింత ఆరాధిస్తున్నారు. వారిచ్చే సమాచారాన్ని బట్టి పేర్ని నానిపై మరింత అదనపు సెక్షన్ చేసే అవకాశం కూడా చెప్తున్నారు. 20వ తేదీ వరకు కూడా హైకోర్టులో ఎటువంటి తొందరపాటు చర్యలు ఉందన్న నేపథ్యంలో అతను అప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే లేదు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.